ఒకసారి ముందు నుంచి చదువుతూ వస్తాను. ఒకసారి చూద్దాం. ఒకసారి 37వ కీర్తన మొదటి నుంచి. చెడ్డవారిని చూచి వ్యసన పడకము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవదురు, పచ్చని కూర వలన వాడిపోవదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలు తీర్చుము. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వల్ల నీ నీతిని, మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుతారు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశంను స్వతంత్రించుకుంటారు. ఇక కొంతకాలం నాకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 11వ వచనం వరకు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. అంతేకాదు వారు బహుక్షేమం కలిగి సుఖించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటని కొద్దిగా మనం మాట్లాడుకుందాం. మన దీనులు అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దీనులు అంటే మనం అనుకునే దీనత్వం కాదు, కానీ వాక్యంలో దేవుని వాక్యంలో చెప్పబడే దీనత్వం గురించి మాట్లాడుకున్నాం. దాన్ని సపోర్ట్ చేస్తూ దాని గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. అందులో దేవుని వాక్యం వెల్లడి అయినటువంటి దేవుని వాక్యాన్ని విని దానికి లోబడి ఆ వాక్యమునకు తమను తాము సరెండర్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని దీనులు అంటామని చెప్పేసి మాట్లాడుకున్నాం. దీనికోసం ఇంకా కొంచెం విషయాన్ని, అనగా 91వ కీర్తనలోని ఆశీర్వాదాలని కూడా మాట్లాడుకున్నాం. 91వ కీర్తనలో మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని మాట్లాడుకున్నాం. అందులో సర్వశక్తుని నీడ అంటే అర్థం ఏంటో, ఆ నీడ అనే మాటకి, అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నటువంటి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించిన తన స్వరూపము అనే మాటని ఇక్కడ మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో బెత్సెలెమ్ ఎలోహిమ్ అనే మాట, అనగా ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, బెత్సెలెమ్ ఎలోహిమ్ అనే మాట. అయితే ఇక్కడ 91వ కీర్తనలో 91వ కీర్తన మొదటి వచనంలోనేమో బెత్సెల్ ఎల్ షదాయ్ అంటే అక్కడ సర్వశక్తిమంతుని యొక్క నీడలో, లేకపోతే సర్వశక్తిమంతుని యొక్క నీడ ఇమేజ్ రెండు కూడా ఒకే పదం నుంచి వచ్చాయని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఆ నీడ అనే మాటకి, బెత్సెలెమ్ ఎలోహిమ్ అనే మాటకి 248 అనే న్యూమరికల్ వాల్యూ, అనగా బెత్సెలెమ్ ఎలోహిమ్ అనే మాట దేవునికి స్తోత్రం కలుగును గాక. బెత్సెలెమ్ ఎలోహిమ్ అంటే 248 అనేది ఒక నంబర్, పాజిటివ్ కమాండ్మెంట్. అంటే కమాండ్మెంట్స్ అంటే బైబిల్లో ఉన్నటువంటి 248 పాజిటివ్ కమాండ్మెంట్స్ ఉన్నాయి. వాటిని సూచిస్తూ ఈ మాట చెప్తా ఉంది. బై డూయింగ్ ఆర్ వాకింగ్ ఇన్ హిస్ కమాండ్మెంట్స్ ఈజ్ అబైడింగ్ అండర్ ద షాడో ఆఫ్ ఆల్మైటీ. ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ నడుచుట, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ జీవించడం ఏదైతుందో అది మహోన్నతుని చాటు లేదా సర్వశక్తుని నీడ అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సమయంలో దీని యొక్క
ఇంకా కొన్ని విషయాలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దీనులు అంటే మనం అనుకునే దీనులు కాదు, దేవుని వాక్యం వెల్లడి అయినప్పుడు ఆ వాక్యానికి లోబడే వారిని, ఆ వాక్యానికి సంబంధించి తమను తాము సరెండర్ చేసుకునే వారిని దీనులు అంటామని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ వచనాలన్నీ కూడా, ఈ యొక్క వచనాలు అనగా దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయంలో కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను. జకర్యా గ్రంథము చదువుతాం ఒకసారి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులు అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మీక్ దీనులు, దేవుని వెతికేవారు, లేకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనులు. దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించే వారిని అనగా తమను తాము సరెండర్ చేసుకొని, సబ్మిట్ చేసుకొని, వాక్యమునకు లోబడి దాన్ని అనుసరించే వారిని దీనులు అంటాము అని మాట్లాడుకుంటున్నాం. వీరిని సాత్వికులని కూడా చూస్తాం. అయితే ఇంకొక వచనాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాం. డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండము, లేకపోతే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మోషే గురించినటువంటి ఒక మాట మనం చూస్తాం. భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని మోషే గురించి చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. డ్యూటరానమీ 4:1 ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 1వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాం ఒకసారి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించున్నాను, వినుడి. నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదు. ఆ తర్వాత 3వ వచనంలో, బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉండకుండా నాశనం చేశాం. 4వ వచనం, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబో దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను, విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము, అదే వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. ఎలాగనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. మరియు నేడు నేను మీకు అప్పగించిన ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న ఈ కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడి నీవు కనులారా చూచిన వాటిని మరొకై ఉండునట్లు, అవి నీ జీవితకాలమంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును
బహు జాగ్రత్తగా కాపాడుకొను. నీ కుమారులకును కుమారుల కుమారులకును వాటిని నేర్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మీక్ అనే మాటకి దేవుని ఆజ్ఞలు అనుసరించుట, దేవుని కట్టడలు అనుసరించుట అనే వచనాన్ని అనే మాటని యాడ్ చేయకుండా దీనత్వం అనే మాట ఎప్పుడు కూడా ముగించబడదు. జెఫన్యా కావచ్చు, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో చదివిన మాట అయి ఉండొచ్చు. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట మనకు కనిపించే విషయం ఏంటంటే ఈ యొక్క దీనులు అనే పదం వచ్చిన ప్రతిసారి, దీనులు అనే పదం కనిపించిన ప్రతిసారి కూడా ఈ యొక్క దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించుట, లేకపోతే వాటికి లోబడుట, వాటి గురించి మనకు రాయబడడం చూస్తాం. తర్వాత స్వతంత్రించుకొనుట అంటే ల్యాండ్ని స్వతంత్రించుకొనుట అనే మాటకి మాట్లాడుకున్నాం మనము. ఇది కేవలం ఒక భూమికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. గాడ్స్ ప్రొవిజన్, సెక్యూరిటీ అండ్ బ్లెస్సింగ్ అని అర్థం. అనగా దేవుని యొక్క పోషణ మరియు ఆయన కాపుదల, భద్రత, అలాగే ఆయన దీవెన, ఆశీర్వాదం, ఇవన్నీ కూడా ఆ యొక్క ల్యాండ్ అనే అర్థం. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తాయి అసలైనటువంటి ఒక వచనము ఇప్పటిదాకా ఈ భాగంలో రానటువంటి వచనాన్ని మనం చూస్తాం. ఇప్పటిదాకా మనం పలానా కీడు జరిగించేవారు, దుష్టత్వాన్ని కలిగిన వారు, వారిని చూసి వ్యసనపడకు, మత్సరపడకు, ఈ మాటలు చూస్తాం ఇప్పటిదాకా. తర్వాత నీతి అనుసరించాలి, సత్యం అనుసరించాలి అనే మాట చూస్తాం మనం. అవన్నీ కాకుండా క్రొత్తగా ఈ 11వ వచనంలో కొత్తది ఒకటి యాడ్ అవుతూ ఉంది. అదేంటంటే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దానికి యాడ్ చేస్తూ వెంటనే చూడండి ఒకసారి రాయబడిన మాట 11వ వచనంలో, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించరు. ఈ మాట ఇప్పటిదాకా ఎవరో సుఖాన్ని అనుభవిస్తున్నట్టుగా, ఎవరో లేకపోతే దేవునికి చెడ్డవారు, లేకపోతే దేవుని దృష్టికి విరోధులు, లేకపోతే దుష్కారములు చేయవారు ఎవరైతే ఉన్నారో, చెడ్డవారు, దుష్కారములు చేయవారు, తర్వాత దేవుని మీద నమ్మకం లేనివారు, తర్వాత దేవునికి తమ యొక్క మార్గాలు అప్పగించుకొని వారు, ఆయన వెలుగులో నడవకుండా దోషంతోనూ అపరాధంతో నింపబడిన వారు వర్ధిల్లుతూ ఉంటే వ్యసనపడకము అని మాట్లాడిన మాటలు. ఇవన్నీ మాట్లాడుతూ 11వ వచనంలో మొదటిసారి ఈ యొక్క దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, కీడు చేయువారు నిర్మూలం అవుతారు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశంను స్వతంత్రించుకుంటారు. 9వ వచనం. తర్వాత కొంతకాలానికి భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనపడరు. ఇంకా వాళ్ళు ఎప్పటికీ కనపడరు అని చెప్పి దీనులు ఎవరైతే ఉన్నారో వారిని భూమిని స్వతంత్రించుకుంటారు. అంతేకాదు బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఈ బహుక్షేమం కలిగి సుఖించెదరు అనే మాటకి, బహుక్షేమం కలిగి సుఖించెదరు అనే మాటకి హీబ్రూ భాషలో వెహిత్ అనగు అనే మాటకి, అనాగ్ అనే మాటకి ఆల్రెడీ ఇది ముందే వచ్చింది పదం. టు డిలైట్, టు టేక్ ప్లెజర్, టు బీ డెలికేట్ ఆర్ సాఫ్ట్ అని అర్థం. సో ఈ యొక్క డిలైట్ అనే పదము, లేకపోతే 4వ వచనంలో కూడా నీ దేవుని అందు సంతోషించుము అనే మాట వచ్చినప్పుడు కూడా ఈ అనాగ్ అనే పదము ఉంది అక్కడ. కానీ ఇక్కడ దేవుని యందు ఆనందించేవారు తమలో ఆ దేవుని యందు ఆనందించుట కలిగి ఉండటమే కాదు, కానీ దేవుని యందు ఆనందించడం మాత్రమే కాదు, బహు ఆనందము కలిగి, లేకపోతే బహుక్షేమము కలిగి సుఖించెదరు అని తెలుగులో మనకు కనపడతా ఉంది. ఆ సుఖించెదరు అన్న దగ్గర వెహిత్ అనగు అల్ రవ్ షలోమ్, అల్ రవ్ షలోమ్ అనే మాటకి రవ్ అనే పదానికి రేష్ బెత్ అనే 2 అక్షరాలు. ఈ రవ్ అనే పదానికి అబండెన్స్, మల్టిట్యూడ్, గ్రేట్ అమౌంట్ అని అర్థం. అబండెన్స్, మల్టిట్యూడ్, గ్రేట్ అమౌంట్ అనగా బహుగా, అనగా చాలా ఎక్కువగా, విస్తారముగా అని అర్థం. రవ్ షలోమ్
అనగా సమాధానము లేదా ఆ, తెలుగులో మనకి ఇక్కడ బహుక్షేమము కలిగి అని రాస్తుంది. బహుక్షేమము కలిగి, అక్షేమము అనే మాటకి, లేకపోతే ఆ, బహుక్షేమము కలిగి సుఖించతరు. ఆ సుఖించతరు అన్న దగ్గరేమో డిలైట్, లేకపోతే సంతోషము, ఆనందము అని అర్థం. క్షేమము అన్న దగ్గర క్షేమము అనే మాటకి షాలోమ్ అని అర్థం. అనగా ఈ 37వ కీర్తనలో ఎవరో సంతోషంగా ఉన్నారు, ఎవరో అభివృద్ధిలో ఉన్నారు, ఎవరో బాగున్నారని చెప్పేసి, లేకపోతే దేవునికి లోబడిన వాళ్ళు చాలా బాగున్నారని చెప్పేసి వారిని చూసి వ్యసనపడకు, వారిని చూసి కోపం తెచ్చుకోవద్దు అని చెప్పి, వారి చెడుతనాన్ని అనుసరించొద్దు అని చెప్తూ, నువ్వైతే నీతిని సత్యం అనుసరిస్తూ ఉండు, దేవుని అందు ఆనందించు, ఆయన నీ హృదయవాంఛలు తెలుస్తాడు. ఇక్కడ చెప్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత వీరు ఎవరైతే దీనులై ఉన్నారో, దేవుని వాక్యమునకు లోపడేవారు, దేవుని వాక్యాన్ని హత్తుకునేవారు, ఆయనను హత్తుకొని కొనసాగాలనుకునేవారు ఎవరైతే ఉన్నారో, దేవునికి స్తోత్రం కలుగునుగాక, వారి గురించి మాట్లాడబడుతున్నటువంటి మాట ఏంటంటే వారు బహుక్షేమం కలిగి సుఖిస్తారు. ఈ బహుక్షేమం కలిగి సుఖించుట అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క క్షేమము అనే మాటకి షాలోమ్ అని అర్థం. షాలోమ్ అంటే పీస్, హోల్నెస్, వెల్ బీయింగ్ అని అర్థం. వెల్నెస్, హోల్నెస్, కంప్లీట్నెస్ అండ్ ప్రాస్పెరిటీ. మరొకసారి, షాలోమ్ అనే మాటకి వెల్నెస్ అనగా వెల్నెస్ అనే మాటకి వెల్ బీయింగ్ ఆర్ వెల్నెస్ అనే మాటకి క్షేమము అని అర్థం. క్షేమము అంటే ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా, ప్రతి విధమైన ఇన్సెక్యూరిటీస్ని అధిగమిస్తూ, ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా ప్రతి విధమైనటువంటి ఇన్సెక్యూరిటీస్ని అధిగమిస్తూ సెక్యూర్డ్గా, సురక్షితంగా జీవించడాన్ని క్షేమము అంటాం. క్షేమము. రెండవది హోల్నెస్ అనే మాటకి ఆరోగ్యము అని అర్థం. ఎలాంటి అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు లేకుండా ఆరోగ్యంగా ఉండడం. మొదటిది సెక్యూర్డ్గా ఉంటూ క్షేమము అనేది మొదటి పదం, వెల్నెస్ అంట. రెండోది హోల్నెస్ అంటే ఆరోగ్యము అని అర్థం. శారీరకంగా ఎలాంటి అనారోగ్య సంబంధమైన కారణాలు లేకుండా ఆరోగ్యంగా జీవించడం. షాలోమ్ అనే మాటలో ఉన్నటువంటి 4 విషయాలు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. మొదటిది వెల్నెస్, రెండోది హోల్నెస్, క్షేమము, ఆరోగ్యం. మూడోది కంప్లీట్నెస్ అంటాం. కంప్లీట్నెస్ అనే మాటకి సంపూర్ణత అనగా క్షేమము, ఆరోగ్యము. మూడోది సమృద్ధి లేకపోతే సంపూర్ణత అని అర్థం. కంప్లీట్నెస్ అనే మాటకి అనగా కంప్లీట్నెస్ అనే మాట ఎప్పుడు కనిపించినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ నంబర్ అని అర్థం. అంటే సమృద్ధి కలిగి ఉండడం అని అర్థం. క్షేమము, ఆరోగ్యము, సమృద్ధి. నాలుగవ విషయం ఏంటంటే వెల్నెస్, హోల్నెస్, కంప్లీట్నెస్ అండ్ ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధిలో ఉండడం అని అర్థం. ఎక్కడున్నామో అక్కడే ఉండకుండా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందడం అని అర్థం. గమనించండి ఒకసారి, ఈ 4 కలిపి షాలోమ్ అంటాం. అయితే ఇక్కడ జస్ట్ క్షేమము అని చెప్పట్లేదు. అంటే క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సమృద్ధిలో, అభివృద్ధిలో ఉంటారు అని చెప్పట్లేదు. బహుక్షేమము లేకపోతే బహు సమాధానము అని అర్థం. సో రవ్ షాలోమ్ అనే మాటకి అబండెన్స్, మల్టిట్యూడ్, గ్రేట్ అమౌంట్ ఆఫ్ షాలోమ్ అని అర్థం. ఈ గ్రేట్ అమౌంట్ ఆఫ్ షాలోమ్ అంటే ఇది దేని గురించి చెప్పబడుతూ ఉంది? అబండెంట్ పీస్ అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే తెలుగులో అది బహు సమాధానంతో అనే మాట ఉండాలి అక్కడ యాక్చువల్గా. ఎందుకంటే క్షేమం అనేది సమాధానంలో ఒక చిన్న పార్ట్, ఒక చిన్న భాగం మాత్రమే. మరొకసారి చెప్తాను, షాలోమ్ అనే మాటలో, సమాధానం అనే మాటలో జస్ట్ ఇదేదో మెంటల్ పీస్ మాత్రమే కాదు, మానసికంగా కేవలం కొద్దిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా సమాధానంగా ఉండడం అని కాదు. కానీ క్షేమం అనగా ఏ ఇన్సెక్యూరిటీ లేదు, ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉండి, సమృద్ధి అంటే ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటే సమృద్ధి అంటారు. సమృద్ధి అనే మాటని బైబిల్ సమృద్ధిని గురించి మాట. ఈ 4 కూడా వెల్నెస్, హోల్నెస్, కంప్లీట్నెస్ అండ్ ప్రాస్పెరిటీ అనేది సమాధానం. గమనించండి ఒకసారి, ఈ మాటని అర్థం చేసుకోవాలి మనం. సమాధానం అనేది ఎప్పుడు కూడా వెంటాడదగినది, దానికోసం వెంటాడాలి. ఈ సమాధానం అనేది వెంటాడదగినది.
సమాధానం వెతికి వెంటాడుము అని చూస్తాం. అంతేకాదు భూమి మీద ఉన్న నీకు కనెక్ట్ అయినటువంటి శక్యమైనంత మట్టుకు ఎంతమంది మనుషులు నీ చుట్టూ ఉన్నారో వారందరితో శక్యమైనంత మట్టుకు పరిశుద్ధత సమాధానం కలిగి ఉండమంటాడు. అనగా వారితో ఎలాంటి ఆ కవనెంట్ పీస్ అంటాం దాన్ని, అనగా సమాధాన సంబంధమైనటువంటి నిబంధన కలిగి ఉండమంటాడు. అంటే నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళొద్దు, వాళ్ళు నీకు వ్యతిరేకంగా వెళ్ళకుండా ఉండునట్లుగా నిబంధన కలిగి ఉండమని అర్థం. మరొకసారి జ్ఞాపకం చేస్తాను ఈ మాటని. భూమి మీద ఈ సమాధానం అనేది వేటాడదగినది. అనగా భూమి మీద నీకు శక్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో పరిశుద్ధత సమాధానం కలిగి ఉండడం అనేది వేటాడాలి. దానికోసం దేని కొరకు మనం వేటాడాలి అంటే అనగా దానికోసం సమాధాన నిబంధన కవనెంట్ పీస్ అంట. అనగా వారికి మన చుట్టూ ఉన్న వారికి మనకి ఎలాంటి గొడవలు ఉండకూడదు. ఇంకొక మాట ఏంటంటే మన శత్రువుల్ని మనమే తయారు చేసుకుంటాం. అయితే పాయింట్ ఏంటంటే అలాగా శత్రువుల్ని తయారు చేసుకోవడం కాదు, కానీ ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండడం కోసం ప్రతి ఒక్కరితో సమాధానము వెతకి వెంటాడడం అనే మాటకి అర్థం ఏంటంటే, ఒకటి వాళ్ళని మనం ఏమనొద్దు, వాళ్ళు మనల్ని ఏమనరు అనే ఒక నిబంధన కలిగి ఉండాలి. దానికి సంబంధించిన ఈ సమాధాన నిబంధన అనేది మానవ చరిత్రలో లేకపోతే మనిషి జీవితంలో చాలా ప్రధానమైంది. సమాధాన నిబంధన. అందుకే గమనించండి ఒకసారి, సమాధాన నిబంధన అంటే నన్ను ఎవరు ఏం చేయరు, లేకపోతే నన్ను ఎవరు ఏమనరు, లేకపోతే నాకు ఇంకెవరన్నా నా మీద ఏదైనా నాకు విరోధంగా ఏదైనా చేస్తారు అనే ఆలోచన లేకుండా అందరితో సమాధాన నిబంధన కలిగి ఉండడం. అలాంటి ఒక కవనెంట్ పీస్ చేత మనం ఎస్టాబ్లిష్ అయి ఉండడం. ఇది వ్యక్తిగత ఆత్మీయ జీవితంలోనూ మరియు వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో అందరికీ సంబంధించింది. సో విరోధుల్ని కలిగి ఉండడం అనేది మనం ఇంకా ట్రైనింగ్లో ఉన్నామని అర్థం. సమాధాన నిబంధన కలిగి ఉన్నాము అంటే అది మనం చేరవలసినటువంటి గమ్యానికి చేరుకున్నామని అర్థం. వీఆర్ అండర్ ప్రాసెస్, వీఆర్ అండర్ జర్నీ, లేకపోతే మనం ఇంకా మార్గంలో ఉన్నాం అంటే ఇంకా సమాధాన నిబంధన లేదు అన్నప్పుడు దాన్ని మనం చూస్తాం. అయితే పాయింట్ ఏంటంటే శక్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం. అయితే కవనెంట్ పీస్ అనగా వాళ్ళు నాకు ప్రమాదం కాకూడదు, నేను వారికి ప్రమాదం కాకూడదు. ఉదాహరణకి ఈ కవనెంట్ పీస్ అనేది బైబిల్లో మీరు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లో మనం చూస్తాం. అబ్రహాము తనున్న తరంలో అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లతోనూ అక్కడ ఉన్నటువంటి వారితో నిబంధన చేసుకున్నాడు. అబ్రహాముకి అబీమెలెక్కి ఒక కవనెంట్ రిలేషన్ ఉంది. అబీమెలెక్ అనే ఫిలిస్తీన్ల రాజుకి, ఫిలిస్తీ దేశానికి అబ్రహాంకి ఒక నిబంధన. అంటే అబ్రహాం వెళ్ళి వాళ్ళనేమనడు, వాళ్ళు వచ్చి అబ్రహాంని ఏమి చేయరు. నెక్స్ట్ దాని తర్వాత ఇస్సాకును మీరు గమనించండి ఒకసారి. ఆ తర్వాత అబ్రహాము, ఫరోకి కూడా ఆ యొక్క కవనెంట్ పీస్ ఉంది, అనగా కవనెంట్ షలోమ్ అంటాం దాన్ని. తర్వాత రెండవది ఇస్సాకు దినాల్లో కూడా ఇస్సాకును ద్వేషించారు. ఇక 26వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం. ఇస్సాకును ద్వేషించిన ఫిలిస్తీన్లు ఆ యొక్క ఇస్సాకుతో కవనెంట్ నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన యొక్క ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇస్సాకుకి ప్రమాదకరంగా మారిపోరు, లేకపోతే ఇస్సాకు వారికి ప్రమాదం కాడు. ఇక మూడోది యాకోబుకి లాభానికి నిబంధన ఉంది, యాకోబుకి ఏశావుకి నిబంధన ఉంది. అనగా యాకోబు చూడండి ఒకసారి, లాబానికి యాకోబుకి నిబంధన ఉంది అంటే అర్థం ఏంటంటే లాబాను ఇక ఎప్పుడు కూడా తన జీవితంలో ఇక ఎన్నడూ కూడా ఒక కుప్పను అక్కడ పెట్టారు, ఒక రాళ్ళను పేర్చి అక్కడ కుప్ప పెట్టి దానికి ఒక పేరు పెట్టారు. ఆ కుప్ప ఇది దాటి నువ్వు రాకూడదు. అంటే అది దాటడం అంటే అర్థం ఏంటంటే యాకోబుకు హాని చేయడానికి లాబాన్ అనేవాడు ఎప్పటికీ రాడు, ఇంకా సమాధానం కలిగి ఉన్నాడు. తర్వాత యాకోబు కూడా లాబానుకి ఎలాంటి హాని చేయడం. సో ఇదెందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనము ఎదుగునట్లుగా సమాధానం కలిగి ఉండడం అనే మాటకి అర్థం ఏంటంటే ఎవరైనా నాకు విరోధంగా హాని చేస్తారు అనే భయంతో బ్రతకడం అనేది సమాధానం కాదు. ఎవరైనా నాకు హాని చేస్తారేమో, ఎవరైనా నాకు హాని కల్పించే విధంగా ఏమైనా జరిగిస్తున్నారేమో, అది ఏ రకమైనదన్నా అయిండొచ్చు కాక, అది మాటల ద్వారా కావచ్చు, లేకపోతే డైరెక్ట్గానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా
ఇండైరెక్ట్గా కూడా మనకు సంబంధించిన ఎనీ కైండ్ ఆఫ్ గాసిప్ అయి ఉండొచ్చు. అలాంటివి నా జీవితంలో జరగకుండా నేను క్షేమంగా ఉన్నాను అంటే దాన్నే సమాధానం అంటాం. సో శక్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో పరిశుద్ధత, సమాధానం కలిగి ఉండండి. అయితే ఇక్కడ దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. 37వ కీర్తన 11వ వచనంలో దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. బహుక్షేమము కలిగి అనగా రవ్ షాలం, బహుక్షేమం కలిగి వెహిత్ అనగు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దాని యందు బహు ఆనందిస్తారు. టు టేక్ ప్లెజర్, టు టేక్ ప్లెజర్, టు డిలైట్, టు డిలైట్ అనే ఈ మాట, ఈ డిలైట్ అనే మాటకి, ఈ వెహిత్ అనగు అనే మాటకి ఇది యాక్చువల్గా ప్రభువునందు ఆనందిస్తూ ఉంటారు, అలాగే మనుషుల యందు కూడా ఆనందిస్తూ ఉంటారు అని అర్థం. వాళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. బహుక్షేమము కలిగి సుఖించదురు అని తెలుగులో ఉంది. సుఖించదురు అన్న దగ్గర సంతోషంతో ఉంటారు అని అర్థం. మనుషుల్ని బట్టి, సమాధానాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. ఎవరు అంటే ఈ దీనులైన వారు, అనగా దీనులై ఉండి తమని తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన వాక్య ప్రత్యక్షతని అనుభవించేవారు ఎవరైతే ఉన్నారో, ఆయన వాక్య ప్రత్యక్షతకు లోబడి ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించడానికి ప్రయత్నం చేసేవారు అందరూ కూడా వారిని దీనులు అంటాం. వారు భూమిని స్వతంత్రించుకుంటారు, భూమిని స్వతంత్రించుకుంటారు. అంతేకాదు వారు బహుక్షేమము కలిగి సుఖించెదరు, అనగా డిలైట్, సంతోషము, ఆ యొక్క ప్లెజర్, ఆనందము ఇవన్నీ కలిగి ఉండి సమాధానం కలిగి ఉంటారు. బహు సమాధానము అని అర్థం. బహు సమాధానం, బహుక్షేమము. క్షేమము అనగా ఇందాక మనం మాట్లాడుకున్నాం, శక్యమైన తోటకు ఈ సమాధానం అనేది మనుషులకి, రిలేషన్స్కి సంబంధించింది. నాకు విరోధంగా ఎవరేం చేయరు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పితరులు అంటాం వాళ్ళని. ఆ పితరులైన వారు వారున్న తరంలో శత్రువులు ఎవరు లేకుండా, యాకోబు గురించి అయితే ఈ మాట రాసి ఉంటుంది, ష్లేమ అనే పదం రాస్తుంది. సురక్షితం అనే పదం మనం చూస్తాం యాకోబు గురించి రాస్తున్నప్పుడు. అనగా యాకోబు ఏశావుతో సమాధాన పడ్డ తర్వాత, లాబానుతో సమాధానం అయిపోయింది, ఏశావుతో సమాధాన పడ్డ తర్వాత అక్కడ రాస్తుంది బహుక్షేమం, లేకపోతే శ్లేమ అంటే క్షేమము కలిగి శకెముకు చేరుకున్నాడు అని చదువుతాం మనం. ఆది కాండంలో ఈ మాట మనం చూస్తాం. ఇక ఏశావుతో సమాధానం అయిపోయిన తర్వాత షెకెముకు చేరుకున్నాడు. యాకోబు షెకెముకి ఎలా చేరుకున్నాడంటే క్షేమంగా చేరుకున్నాడు అని రాస్తుంది. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే సమాధానం కంటే కూడా ఎక్కువైనటువంటి పదం అంటాం దాన్ని, శ్లేమ అంటాం. అంటే ఏమీ కోల్పోలేదట, సమస్తము తనకి రెస్టోర్ చేయబడింది. ఆ సమస్తం రెస్టోర్ చేయబడింది అంటే మానవ సంబంధాల్లో ఇక ఎవరో వచ్చి నన్ను, లేకపోతే నాకు సంబంధించినటువంటి ఆస్తిని, లేకపోతే నాకు సంబంధించినటువంటి కుటుంబాన్ని, నా జనాంగాన్ని ఎవరు వచ్చి నాకు కీడు కానీ ఆపద కానీ కల్పించారు. ఇది సమాధాన నిబంధన యొక్క రిజల్ట్. అది తర్వాత అంత మాత్రమే కాదు కానీ అప్పటిదాకా యొక్క ఏశావుతో సమాధాన పడే ముందు రోజు రాత్రి ఆరోగ్యపరమైనటువంటి ఒక సమస్యను ఎదుర్కొన్నాడు యాకోబు ఏశావుతో సమాధాన పడేటప్పుడు శరీర సంబంధమైనటువంటి ఒక సమస్యను ఎదుర్కొన్నాడు. ఒక శరీరంలో ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఎవరికైనా గుర్తుందా? యాకోబు ఏశావుతో సమాధాన పడేటప్పుడు శారీరకంగా ఒక సమస్య ఎదుర్కొన్నాడు. అనగా శరీరంలో సమస్య ఉంది ఆయనకి. ఏంటది? అయితే విషయం ఏంటంటే ఈ మాటకి, అనగా యాకోబు సురక్షితంగా, యాకోబు క్షేమంగా ఈ యొక్క షెకెముకు చేరుకున్నాడు అనే మాటలో అంటే ఇక ఏ లాభానికి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కానీ వచ్చి యాకోబుకి ఆ కీడు కల్పించరు, కీడు చేయరు. తర్వాత నెక్స్ట్ ఏశావుకు సంబంధించిన వారు ఎవరు వచ్చి యాకోబుకి కీడు చేయరు. ఇది ఒకటైతే, సమాధానంలో ఒక భాగం అయితే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే శారీరకంగా తను ఏదైతే ఇబ్బంది ఫేస్ చేశాడో దాని హీలింగ్ కూడా అనుభవించాడు అని అర్థం. ఆ పదానికి యాకోబు సురక్షితంగా అక్కడ చేరుకున్నాడు. ఆదికాండంలో రాయబడినటువంటి మాట అది. ఆదికాండంలో చూస్తాం ఆ మాటని. యాకోబు ఏశావుతో సమాధాన పడిన తర్వాత ఆ మాట రాయబడింది. ఒకసారి ఆ మాటని జ్ఞాపకం చేస్తాను. అనగా బహుక్షేమం కలిగి ఉంటారు ఈ యొక్క దీనులు అనే మాటకి ఈ యొక్క యాకోబు యొక్క జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా చూస్తాం. 33వ అధ్యాయం, ఆదికాండం 33వ అధ్యాయం చూడండి ఒకసారి.
18వ వచనంలో, అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెము అను ఊరికి సురక్షితముగా వచ్చి అని రాస్తుంది. ఆ సురక్షితముగా అనే మాటకి ఇక్కడున్న బహుక్షేమం అనే మాటకి ఉన్న సంబంధం, ఇక్కడనేమో బహుక్షేమం అంటేనేమో రవ్ షాలోమ్ అని ఉంది, ఇక్కడ సురక్షితం అనే దగ్గర శ్లేమ అనే పదం ఉంది. ఈ శ్లేమ అనే మాటకి ఒకటి ఈ యొక్క లాబాను యొక్క డిసెండెంట్స్, లాబాను తరాలు కానివ్వండి, ఏదోము తరాలు కానివ్వండి, నెక్స్ట్ జనరేషన్స్ కానీ, వీళ్ళు ఎవరో వచ్చి యాకోబు యొక్క ఆ సంతతి వారిని ఎలాంటి ఇబ్బంది కలిగించరు అంటానికి సంబంధించిన ఒక నిబంధన జరిగింది ఒకటి. రెండవది, శారీరకంగా తను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క తొడగోటి వసలడము, లేకపోతే ఆ యొక్క హిప్ జాయింట్ డిస్లోకేట్ అవ్వడం, దాన్ని యాక్చువల్గా ఈ ఎముకలు ఏమి విరగలేదు కానీ ఆ యొక్క హిప్ జాయింట్ ఏదైతే ఉందో తన యొక్క అది డిస్లోకేట్ అయింది అని అర్థం. అయితే పాయింట్ ఏంటంటే అది కూడా స్వస్థపరచబడింది అని అర్థం అసురక్షితం అనే మాటకి. తర్వాత నెక్స్ట్ మూడోది ఏంటంటే, తను ఆ యొక్క తన అన్నతో సమాధాన పడే విషయంలో తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మందల్లో ఉన్నటువంటి మ్యాక్సిమం, అనగా ఒక మాట చెప్పాలంటే ప్రెగ్నెంట్గా లేకపోతే గర్భం కలిగి ఉన్నటువంటి పశువులు తప్ప, గొర్రెలు మేకలు లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే పశువులు ఉన్నాయో ఆ గర్భంతో ఉన్నవి తప్ప మిగిలిన వాటన్నిటినీ ఏశావుకి ఇచ్చేశాడు. మరొకసారి చెప్తాను, ఈ మాటను అర్థం చేసుకోవాలి. గర్భంతో ఉన్నవి ఇవ్వకూడదు. గర్భంతో ఉన్న వాటిని ఒక ఓనర్షిప్ చేంజ్ అవ్వకూడదు అన్నమాట. ఎందుకంటే వాటిని కనికరంతో చూడాలి. అందుకే యాకోబు అంటాడు, నా దగ్గర ఉన్నవన్నీ కూడా అవి గర్భంతో ఉన్నాయి, వాటిని నేను చాలా స్లోగా నడిపించాలి, కాబట్టి ఏశావు నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. సో ఏశావుతో అంటే యాకోబు వాటిని స్లోగా నడిపించాలి. ఎందుకు వాటిని తన దగ్గర ఉంచుకోవాలి అంటే, ఆ యొక్క గర్భంతో ఉన్న వాటిని వేరే ఓనర్షిప్ చేంజ్ అవ్వకూడదు. ఎందుకంటే అప్పటిదాకా ఏ ఓనర్ దగ్గర పోషించబడుతున్నాయో అవి తన దగ్గరే ఉండాలి. అయితే అదొక రూల్ అది. అయితే నా పాయింట్ ఏంటంటే, అంటే ఈ గర్భంతో ఉన్న వాటిని ఆబ్లిగేషన్ని బట్టి తన దగ్గర ఉంచుకున్నాడు, కానీ మిగతా వాటన్నిటిని కూడా ఏశావుకి ఇచ్చేశాడు. అంటే యాకోబు సమస్తం కోల్పోయాడు. తన ఆస్తిని కోల్పోయిన యాకోబుని చూస్తాం. సమాధానం కోసం ఆస్తిని ఖర్చు పెట్టాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దీనులు భూమిని స్వతంత్రించుకొని బహుక్షేమం కలిగి ఉంటారనే మాటకి యాకోబు యొక్క దీనత్వం, ఏశావుతో సమాధాన పడడానికి కారణం దేవుడు మాత్రమే. ఏశావుతో సమాధాన పడడానికి, ఇంకో మాట చెప్తాను ఇక్కడ, ఏశావును కొట్టడానికి, ఏశావు మీదకి వెళ్ళడానికి, ఏశావు మీద యుద్ధం చేయడానికి శక్తి లేక కాదు. మీకు ఈ మాట మళ్ళీ గుర్తు చేస్తాను. బెంజమిన్ నెతన్యాహు అన్న స్టేట్మెంట్, పీస్ కమ్స్ బై స్ట్రెంగ్త్ అనే మాట. అంటే సమాధానము శక్తి లేనోడు కోరుకునేది కాదు. సమాధానము లేకపోతే సమాధానం అనేది శక్తి లేనోడు, బలం లేనోడు కోరుకునేది కాదు. బలముండి, కొట్టగలిగి ఉండి, చేత అయ్యి ఉండి నేను సమాధానం కోరుకుంటున్నా అంటే దాన్ని సమాధానం అంటాం. చేతగాక, కొట్టలేక నాకు సంధి కావాలని కోరుకుంటే దాన్ని సరెండర్ చేయడం అంటాం. సమాధానం కోరుకోవడం అనం దాన్ని. అది ఇక్కడ గమనించండి ఒకసారి. యాకోబు క్షేమం కలిగి ఉన్నాడు, ఆరోగ్యం కలిగి ఉన్నాడు. మూడోది, సమృద్ధిలోకి వచ్చాడు. ఎప్పుడైతే షెకెము అనే ఊరు చేరుకునే లోపు ఏవైతే తనతో పాటు ఆ యొక్క గర్భంతో ఉన్నవని చెప్పాను కదా, అవన్నీ కూడా ఎన్ని పశువులనైతే సమాధానం కోసం కోల్పోయాడో అవన్నీ కూడా రిటర్న్ డబుల్ పొందుకున్నాడు అని అర్థం. ఆ సురక్షితం అనే ఒక్క మాట ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుతుంది. అది అంటే యాకోబు క్షేమం అనగా ఎలాంటి సమస్యలు లేకుండా సెక్యూరిటీతో ఉన్నాడు. 2, ఆరోగ్యం పొందుకున్నాడు, తిరిగి రెస్టోర్ చేయబడింది ఆరోగ్యం. తర్వాత ఎన్ని విషయాలైతే ఖర్చు పెట్టి కోల్పోయాడో, నష్టపోయాడో, దాన్ని ఏమంటామంటే సమాధానం కోసం తను వదిలేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బైబిల్ భాషలో మాట్లాడాలంటే సమాధాన విషయమైనటువంటి క్రయధనం అంట. ఓకే, సమాధానార్థమైనటువంటి క్రయం అది. దాన్ని అమ్మితే, దాన్ని ఇచ్చేస్తే, దాన్ని ఖర్చు పెడితే తప్ప సమాధానం పొందుకోలేము. అయితే వాటన్నిటినీ ఎంతైతే దీనత్వాన్ని కలిగి ఉండి దేవుణ్ణి బట్టి వాటిని వదులుకున్నాడో వాటన్నిటినీ తిరిగి పొందుకున్నాడు. వాటన్నిటినీ తిరిగి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గర్భంతో ఉన్నటువంటి పశువులన్నీ కూడా తనకి రిటర్న్ ఇచ్చాయి. అప్పుడు ఆ సురక్షితము అనే మాటకు అర్థం అది.
ఇక తర్వాత సమృద్ధితో ఉన్న యాకోబు. క్షేమంగా ఉన్న యాకోబు, ఆరోగ్యంగా ఉన్న యాకోబు, సమృద్ధితో ఉన్న యాకోబు. ఇక తర్వాత ఆ రోజు నుండి యాకోబు అభివృద్ధి చెందడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని దీనులు బహుక్షేమం కలిగి భూమిని స్వతంత్రించుకొని బహుక్షేమం కలిగి సుఖించెదరు, సంతోషంతో ఉంటారు. యాకోబు ఆ యొక్క దేవుని చిత్తంలోనికి రావడం కోసం ఆ దీనత్వాన్ని అనుసరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా ఆ వ్యక్తిని లేకపోతే యాకోబును మన పితరుని చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం ఈ రోజుకి. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. దీనులు భూమిని స్వాతంత్రించుకొని బహుక్షేమం కలిగి సుఖించెదరు అనే మాటను గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు వందనాలు, స్తోత్రం నాయన. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. నాతో పాటు ఈ ఉదయకాలం ఏకీవించిన ఇదిగో ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. స్తోత్రం నాయన, మీకే వందనాలు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన వారందరినీ మీ యొక్క గొప్ప సన్నిధికి అప్పగిస్తా ఉన్నాను. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మీ వీళ్ళందరికీ దయచేయండి. వందనాలు, స్తోత్రం నాయన. పితరుడైనటువంటి యాకోబును తన జీవితాన్ని ఆ యొక్క సమాధానం కోసం ఎదిగో దీనత్వం కలిగి తను ప్రయాణించిన ప్రయాణ విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చారు. ఇతరులను మా ముందుంచిన దేవ, వారి జీవితాన్ని, వారి సాక్ష్యాన్ని మేము అనుసరించడానికి కృప దయచేయండి. ఎవరితో మేము సమాధాన పడవలసి ఉందో, ఎవరితో సమాధాన నిబంధన కలిగి ఉండాల్సి ఉందో ఆ సమాధాన నిబంధన మేము కలిగి ఉండడానికి మా అందరికీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏకీవించిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. క్షేమము, ఆరోగ్యము, సమృద్ధి, అభివృద్ధి ప్రతి కుమారునికి, ప్రతి కుమార్తెకు, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి అంతకంతకు దయచేయమని రవ్ షాలోమ్ అన్నమాట ఇదిగో అబండెంట్ పీస్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఇదిగో ఈ దీవెన, వాక్య ప్రత్యక్షత యొక్క దీవెన ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు గొప్ప నామాన్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రతిమాలు వినేంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.